హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? షాద్నగర్ నుంచి. ఓకే రవి గారు మాట్లాడండి మరి సార్తో. రవి గారు నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నా రవి గారు, చెప్పండి, అడగండి. సార్ మీరు బల్గం సినిమాలో క్యారెక్టర్ చేశారు కదా? అవునండి. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, తర్వాత ఇంకెవరన్నా అప్రోచ్ అయ్యారా సార్? నాకు ముందు కానీ నా తర్వాత కానీ బలగం సినిమాలో ఎవరు లేరండి. ఆ క్యారెక్టర్కు డైరెక్టర్ గారు నన్నే అనుకున్నారు. ఓకే సార్. అయితే ఒకనొక క్యారెక్టర్ కి న్యాయం చేశారు సార్. నేను అనుకున్నాను మీరు తప్పించి ఆ క్యారెక్టర్ ఎవరు చేయలేరు అట్లా ఆ సిచ్యువేషన్ లో అని. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. తరుణ్ భాస్కర్ గారు నాతో ఒక పిట్ట కథలోని ఒక వెబ్ సిరీస్ చేశారు. దాంట్లో రాముల అనే ఒక ఎపిసోడ్ ఉంది. దాంట్లో నేను 2 సీన్లలో ఉంటాను. ఆ 2 సీన్లు వేణుగారు ఒకనొక సందర్భంలో తన ఇంట్లో చూశారు. ఆయన చూసి అప్పుడు ఆయన ఈ బలగం సినిమా, బలగం కాదు ఆ సినిమాకు ఫస్ట్ వాళ్ళు అనుకున్న పేరు కొమరయ్య. కొమరయ్య అనేది వర్కింగ్ టైటిల్, బలగం అనేది తర్వాత వచ్చింది. అయితే ఆ కొమరయ్య సినిమాలో ఉన్నటువంటి నారాయణ పాత్రకి ఇతను కరెక్ట్గా సూట్ అవుతాడు అని అతను మనసులో అనుకున్నాడు. నేను ఆ సినిమాకి నన్ను ఆడిషన్కి పిలిస్తే వెళ్ళాను. అక్కడ నాకు వేణుగారికి మొట్టమొదటి పరిచయం. అప్పుడు ఆయన అనుకున్నాడు తప్పించి ఎవరు ఊహించుకోలేము సార్. అంటే నేనేమనుకున్నా అంటే మీ క్యారెక్టర్ కి బదులు వేరే వాళ్ళని ట్రై చేసి అది వాళ్ళు కుదరకుంటే మీకు ఇచ్చారేమో అని ఆ థాట్ లో అడిగాను మీరు. ఈ బలగం సినిమాకి అది జరగలేదు, డీజే టిల్లుకి అలాగా జరిగింది. డీజే టిల్లులో దాదాపు వాళ్ళు ఒక 10-15 మందిని వాళ్ళు ఆడిషన్ చేశారు, చూశారు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు ప్రిఫర్ చేశారు వాళ్ళకి, ఆ హీరో గారికి. మురళీధర్ గారిని తీసుకోండి, ఆ క్యారెక్టర్కి సూట్ అవుతాడు ఆయన అని చెప్పేసారంటే అప్పుడు వాళ్ళు నన్ను ఆడిషన్కి పిలిచారు. అక్కడ నన్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ బలగం సినిమాకి మాత్రము వేణుగారు ఆ క్యారెక్టర్కి కేవలం నన్ను మాత్రమే అనుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో నేను కాకుండా వేరే వాళ్ళని చెప్పేసి అని వేరే వాళ్ళు ఎవరు అనుకున్నారని తెలిసింది, కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ వేణుగారి పట్టు అదే 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 అంటే దార్శనిక సినిమాలో కూడా మీరు మీ క్యారెక్టరైజేషన్, మీ కామెడీ, మీ అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ తో పనికిరాని అంటే నేను పనికిరాని మీ ఆ టైంలో డైలాగ్ లో చాలా అద్భుతంగా చేసేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.